రామాయణం ప్రపంచంలోనే ఓ గొప్ప ఇతిహాసం. పదండి ఈ అద్భుతమైన కథలోకి వెళ్దాం. ఇది ప్రాచీన భారతదేశం నుంచొచ్చిన ఓ పెద్ద సంస్కృత కావ్యం. దీన్ని వాల్మీకి మహర్షి రాశారని చెబుతారు. అక్షరాల 24,000 శ్లోకాలతో ఇది కర్తవ్యం, ప్రేమ, యుద్ధం లాంటి ఎన్నో విషయాలను మనకు చూపిస్తుంది. కథకు కేంద్ర బిందువు అయోధ్య యువరాజు రాముడు. ఆయన్ని ఒక ఆదర్శ పురుషుడుగా చూస్తారన్నమాట. హిందూ ధర్మంలో రాముణ్ణి సాక్షాత్తు విష్ణువు 7వ అవతారంగా కొలుస్తారు. ధర్మాన్ని నిలబెట్టడానికే ఆయన వచ్చారని నమ్మకం. నిజానికి రాముడే సింహాసనానికి వారసుడు. కాని ఆయన తండ్రి మరో రాణికి ఇచ్చిన ఓ మాటకు కట్టుబడాల్సొస్తుంది. ఇక రాముడు కర్తవ్యమే ముఖ్యమనుకుని ఏమాత్రం ఆలోచించకుండా తన విధిని అంగీకరించి అరణ్యవాసానికి వెళ్తాడు. ఆయనతో పాటు భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్తారు. కాని అక్కడే వారికి ఒక పెద్ద శత్రువు ఎదురవుతాడు. అతనే లంకాధిపతి రావణుడు. సీతను అపహరించడంతో ఇక ఓ పెద్ద సంఘర్షణ మొదలవుతుంది. సో ఇప్పుడు తన భార్యను కాపాడుకోవటానికి, చెడును అంతం చేయడానికి రాముడు ఓ పెద్ద యుద్ధం చేయాల్సొస్తుంది. అయితే ఇది కేవలం ఓ యుద్ధం కథ మాత్రమే కాదు. దీని వెనుక ఓ ముఖ్యమైన సూత్రముంది. ఈ ఇతిహాసం మొత్తం ధర్మం అనేదాని చుట్టూ తిరుగుతోంది. అంటే సరైన మార్గంలో నడవడమన్నమాట. ప్రతి పాత్ర వాళ్ల కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించారో చూపిస్తుంది. ఎంత కష్టమైనా సరే ధర్మాన్ని వదలకుండా. రామాయణం కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. ఇది ప్రపంచమంతా ఎలా పాకిందో ఇప్పుడు చూద్దాం. ఎన్నో దేశాల్లోని సంస్కృతుల్లో ఇది కలిసిపోయింది. వాళ్ల కథగా మారిపోయి కొత్త రూపాలను సంతరించుకుంది. ఇప్పటికీ ఈ కథ మనతోనే ఉంది. నాటకాలు, సినిమాలు, కామిక్స్, ఇంకా దీపావళి లాంటి పండగల్లోనూ. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇది ఇప్పటికీ ఒక నైతిక, ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలుస్తోంది.